సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చెయ్యనప్పటికీ ఆ స్థాయికి మించి రెమ్యునరేషన్ తో పాటు అభిమానులను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నారు. ఇటీవలే విడుదలైన గుంటూరు కారంతో, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవరు లాంటి సినిమాలు అతని స్థాయికి తగ్గట్టుగా హిట్ కాకపోయినప్పటికీ ప్రిన్స్ కున్న ఇమేజ్ ఆధారంగా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టాయి. సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లోకి మళ్లిస్తున్న మహేష్ బాబు తాజాగా హైదరాబాద్ శివారు శంకరపల్లి సమీపంలోని గోపులారం పరిధిలో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు 50 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆయన భార్య నమ్రత శిరోద్కర్ వెళ్లారు. 6వ తేదీన శంకరపల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో నమ్రత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏఎంబీ మాల్ తో పాటు పలు రెస్టారెంట్లలో కూడా పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖరీదైన భూములను ప్రిన్స్ కలిగి ఉన్నారు. సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ యాజమాన్యం ఏషియన్ సంస్థతో కలిసి మరో మాల్ నిర్మించబోతున్నారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని, గుంటూరు జిల్లాలోని స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కమర్షియల్ యాడ్ లో నడుస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో దీన్ని తీస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాతో కన్నా ముందుగానే ఈ యాడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాడు అంటూ ప్రిన్స్ అభిమానులు సంబరం చేసుకుంటున్నారు.